మనమందరం రేపటి రోజున ఒక విషయాన్ని పూర్తిగా మర్చిపోయి కొన్ని దేవాలయాలకి తండోపతండాలుగా వెళుతూ ఉంటాం. అసలైతే కొంతమంది ఆయన ఎవరో తెలియదు, కొంతమంది పూర్తిగా మర్చిపోయారు కూడా. అసలు ఆ పండగ ఏమిటి, ఆ పండగలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అని తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. రేపు ఒక మహానుభావుడు జన్మించినటువంటి తిథి. ఎవరాయన అంటే వ్యాసో నారాయణో హరిహి, నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసుల వారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడు అని పిలుస్తారు. ఆయన జన్మించినటువంటి తిథి ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా మనందరం కూడా జరుపుకుంటాం. లోకం మొత్తానికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని మనం జరుపుకోవటం ఆచారమైంది. ఈ ఆచారాన్ని పూర్తిగా అందరూ పక్కన పెట్టేశారు. కొంతమందికి వ్యాసుడంటే ఎవరాయన అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈ వీడియో ద్వారా వ్యాసుడెవరో మనందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాసుల వారు పరాశర మహర్షికి సత్యవతికి జన్మించారు. ఆయన పుట్టగానే చేతిలో కమండలం దండము చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళతానని తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు వ్యాసుల వారు. ఏమిటి వ్యాస మహర్షిలో గొప్ప అంటే ఆయన 4 వేదాలను విభజించి లోకానికి అందించాడు అని చెప్పి పురాణాలు మనకి చెబుతున్నాయి. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి 4 వేదాలుగా లోకానికి అందించాడు. మనం నిత్య పూజల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతో వినాయకుడితో కలిసి ఆ వేద సారాన్నంతా చేర్చి పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కినటువంటి మహాభారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు. అంతేగాక భాగవతాన్ని, అష్టాదశ పురాణాల్ని మనకి ప్రసాదించాడు. అవన్నీ మనం చదువుకోగలుగుతున్నాము అంటే వ్యాసుడు యొక్క భిక్షే. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారంగా భావించే వ్యాసుణ్ణి ఈ రోజున ఆది గురువుగా భావిస్తారు.